తెలుగు రాష్ట్రాల భూకంపానికి సంబంధించి వరంగల్ నిట్ ప్రొఫెసర్ కళ్యాణ్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం చాలా చోట్ల భూమి కంపించింది, చాలా చోట్ల భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. కొన్ని సెకండ్ల పాటు 7 గంటల 25 నిమిషాల తర్వాత కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బయటకు వచ్చి కొంచెం భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఫోటోలు కింద పడ్డాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సామాను, వంటింట్లో ఉన్నటువంటి సామాను అంతా కూడా కింద పడిపోయింది. మరి దీనికి సంబంధించి అంటే ఇది తీవ్రత ఎంత, అలాగే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా తదితర విషయాలు తెలుసుకోవడానికి నిట్ జియో టెక్నికల్ విభాగం ఆచార్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ సమయంలో జరిగింది ఇవాళ భూప్రకంపనలు చోటు చేసుకునే, అలాగే తీవ్రత? అకార్డింగ్ టు యుఎస్జిఎస్ ప్రకారం అయితే మనకు 7 గంటల 25 నిమిషాలకి ట్రిమ్మర్స్ వచ్చాయండి. భూమి కంపించడం స్టార్ట్ అయింది. అది కూడా తీవ్రత కూడా ఎక్కువ, అంటే 5.3 మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో చూపిస్తుంది. ఇండియన్ కోడల్ ప్రకారము ఇట్ ఈస్ వరంగల్ అనేది జోన్ 2లో పడుతుంది, జోన్ 2 జోన్ 3లో పడుతుంది. జోన్ 2 ప్రకారం అయితే లో సెస్మిక్ రీజియన్, అంత ఎక్కువగా ట్రిమ్మర్స్ ఉండవు అవి అనేవి. కాకపోతే స్ట్రక్చర్స్ అవన్నీ దాని ప్రకారము మూమెంట్ ప్రకారము కొన్ని తీవ్రతలు అప్పుడప్పుడు భూమిలో అడ్జస్ట్మెంట్స్ ప్రకారము, రాక్ అడ్జస్ట్మెంట్స్ వీటి ప్రకారము అవి కదులుతుంది భూమి. సో జనాలు ఎవరు భయపడాల్సిన పని లేదు. సో ఇన్ ద డౌన్ కూడా దీనికంటే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. దాని తక్కువ వచ్చే మ్యాగ్నిట్యూడ్ అయితే ఉన్నది. కాబట్టి జనాలు ఎవరు భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, ఏమీ టెన్షన్లు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి ఓన్లీ రాక్ అడ్జస్ట్మెంట్ వల్ల, రాకు దాన్ని అటు పైకి కిందకి కదలటం వల్ల జరిగినవి ఇవి వేవ్స్ అనేవి వచ్చాయి. ఇంకా కూడా మనకు కరెక్ట్గా వచ్చిన దాని ప్రకారం యుఎస్జిఎస్ చెప్పిన దాని ప్రకారము ఇంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఎక్కరైంది అని చెప్తున్నారు. ఇంకా గ్రౌండ్ ట్రూత్ అనేది ఇంకా తెలియలేదు. ఎంతవరకు జనాలు ఎవరికన్నా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే డ్యామేజ్ అయిందా అనేది ఇంకా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకసారి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తామండి. ప్రధాన కేంద్రం ములుగు జిల్లా మేడారం అంటున్నారు. ప్రధాన కేంద్రం అనేది ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిందండి. ఆ ట్రిమ్మర్స్ అనేవి వరంగల్, హనుమకొండ వరకు వచ్చాయి, హైదరాబాద్ వరకు కూడా వెళ్ళాయి. అవన్నీ కూడా అక్కడి నుంచి వేవ్స్ అనేవి భూమిలో నుంచి ట్రావెల్ అవ్వుకుంటూ వచ్చాయి. ఇక్కడ కూడా మేము చాలామంది మా స్టూడెంట్స్ కూడా చాలామంది దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. మన ములుగు కేంద్రంగా కూడా కొన్ని టెస్టులు కూడా చేశాము. అప్పుడే మేము మా రీసెర్చ్ ఏరియాస్లో మేము చెప్పినవి కూడా అవి. సో ఏ ఏరియా కూడా భూకంపానికి అతీతులు కాదు, అన్నీ ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే అంత తీవ్రత అనేది ఉండదు. ఢిల్లీ ప్రకారము, ఢిల్లీ, జపాను అంతగా వచ్చేంత తీవ్రత ఉండదు, కానీ తీవ్రత అయితే ఉంటుంది. కానీ జనాలు ఎవరు భయపడకండి, చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వస్తాయి మనకు అనేవి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి 5.3 అంటే ఎక్కువే అనుకోవచ్చా? 5.37 కంటే జనాలు ఎవరు భయపడకూడదు అని అనేసి మేము 5 మ్యాగ్నిట్యూడ్స్ చెప్తామండి. దానికి ఒక ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ చేసుకుంటే అది 10⁻32 టైమ్స్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ అనేది వస్తుంది అనమాట. ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఒక్కొక్క దానికి. అది 10⁻32 అంటే జనాలు భయపడతారు అని చెప్పనేసి మేము మ్యాగ్నిట్యూడ్ స్కేల్స్లో చెప్తాము, రిక్టార్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్స్లో చెప్తాము. 5, 6 అనేది చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి. 7, 6 పైన ఉన్నవి అనేవి చాలా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్స్, చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది ఉంటుంది. జనాలు ఎవరైనా భయపడటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన లో సెస్మిక్ రీజన్ అకార్డింగ్ టు కోడలే ఉన్నది ఏంటంటే మన లో సెస్మిక్ రీజన్ జోన్ 2లో పడుతుంది. కాబట్టి మన జోన్ 5, జోన్ 6 అయితే అప్పుడైతే వాళ్ళైతే భయపడాలండి. అక్కడ ఎక్కువ సెస్మిక్ మ్యాగ్నిట్యూడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాను. మనమైతే అంత ఆందోళన చెందక్కర్లేదు, అంత ఆందోళన చెందాల్సిన పని లేదండి. మా రీసెర్చ్ కూడా చేసాము, మేము చాలా టెస్టులు కూడా చేసాము. మేము టెస్ట్ చేసిన దాని ప్రకారము ఇంత తొందరగా అయితే అంత మనకున్న ఇంత ప్రీవియస్ మ్యాగ్నిట్యూడ్స్ అన్ని తీసుకున్న తర్వాత అంత ఎక్కువ ఇంతవరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మనం మ్యాక్సిమంగా అబ్జర్వ్ చేసింది 5.5 మ్యాగ్నిట్యూడ్, కాదు అంత ఎక్కువగా డ్యామేజ్ అనేది అబ్జర్వ్ చేయలేదు మనం. గతంలో చేంజ్ చేసుకున్నాయండి. ఒకసారి భద్రాచలం దగ్గర ఎర్త్క్వేక్ అక్కరైంది. ఆ ఎర్త్క్వేక్ భద్రాచలం దగ్గర అక్కరైనప్పుడు కూడా ఇంత ఎక్కువ 5.4 మ్యాగ్నిట్యూడ్ అక్కరైంది. అప్పుడు ఇంత డ్యామేజ్ కాలేదు. ఇంత జనాలు ఎవరు భయపడాల్సిన పని లేదు. చిన్నవి మ్యాగ్నిట్యూడ్ స్కేల్స్ ఇవి. కాకపోతే
జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు భూమి కంపించినప్పుడు ఎవరు బయటకు వచ్చేటానికి చూడండి, కానీ ఇళ్లలో ఉండటానికి మ్యాక్సిమం చూడకండి. అది ఇళ్లలో ఉన్నప్పుడు ఏమన్నా షేకింగ్ వల్ల ఏమన్నా మీద పట్టడానికి ఇల్లు కూలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇళ్లలో ఉండద్దు. మెయిన్ థింగ్ రోడ్డు మీదకి వచ్చేటానికి చూడండి. చిన్న చిన్న ప్రకంపనలు అనేది వస్తున్నాయి. అంటే ఈ తర్వాత కూడా ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత ఈ ప్రకంపనలు చోటు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ప్రకంపనలు 1-2 రోజులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? 1-2 రోజులని కాదండి, మేము ప్రాబబిలిటీ ప్రకారం చెప్తాము. రావడానికి ఒక డౌన్ 10 సంవత్సరాల్లో రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది, 20 సంవత్సరాల్లో రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఎంత మ్యాగ్నిట్యూడ్తో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అని చెప్పని మా ఎర్త్ స్ట్రక్చర్స్ అనేవి కట్టేటప్పుడు కూడా మీరు దాన్ని కన్సిడర్ చేసుకుని స్ట్రక్చర్స్ కన్సిడర్ చేయండి. ఏవైనా కానీ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కానీ లేదా 1 స్టోరీ బిల్డింగ్ కానీ ఏవైనా కానీ ఎర్త్క్వేక్ లోడ్స్ అనేవి కన్సిడర్ చేసుకుని డిజైన్ చేయండి. వీటి కన్సిడర్ చేయకుండా డిజైన్ చేయకండి అని చెప్పి చెప్తున్నామండి. మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, కాకపోతే తక్కువ వస్తాయి. దీనికంటే తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్థాయిలో అయితే ఉండవు. ఈ స్థాయిలో ఉండదు. ప్రజలైతే మరి ఎక్కువగా చెందనక్కర్లేదని చెప్తారు. భయపడాల్సిన పని లేదండి. ఇంతవరకు ఉన్న మేము లాస్ట్ 500 years ఎర్త్క్వేక్ డేటా తీసుకున్నాము. 500 kilometers డిస్టెన్స్లో కూడా ఏమన్నా బెంగళూరులో ట్రిమర్స్ వచ్చినా కూడా ఇక్కడ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇక ఎంతవరకు ఉంటుంది, బెంగళూరులో ట్రిమర్స్ బెంగళూరులో వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ట్రిమర్స్ ఎంతవరకు తగ్గుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు తగ్గుతుంది, ఎంతవరకు డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పి మేము అన్నీ రీసెర్చ్ చేస్తున్నామండి. మేము పబ్లికేషన్స్లో కూడా ఉన్నాయి అవన్నీ కూడా. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ దట్ వన్ అని చెప్పి. ఈ తీవ్రత ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది సార్? ఒకసారి ఒక భూకంప కేంద్రం నుంచి ఈ తీవ్రత ఎంతవరకు ఉంది? మ్యాక్సిమం మేము 300 kilometers కన్సిడర్ చేస్తామండి. 300 kilometers లోపల ఏమన్నా ఎర్త్క్వేక్ వస్తే ఎక్కడే వచ్చినా కానీ 300 kilometers అవి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎంత తీవ్రత ఎంతవరకు తగ్గుతుంది, ఆ తీవ్రత ఎక్కడ ట్రిమర్ స్టార్ట్ అయినా అక్కడ ఎక్కువ ఉంటుంది, దూరం వచ్చేటప్పటికి తగ్గుతుందండి. కాకపోతే మేము 500 kilometers తీసుకున్నాము, ఎందుకైనా మంచిది అని చెప్పి. 500 kilometers లోపల ఏమన్నా ఎర్త్క్వేక్ అక్కరైతే సివియర్ హై మ్యాగ్నిట్యూడ్స్ ఏమైనా ఎక్కరైతే అవి ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎంత వరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పి తీసుకొని డిజైన్ చేయండి అని చెప్పి చెప్తామండి మేము. అది ధన్యవాదాలండి. ఆ ప్రకంపనలకు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేని నీట్ ఆచార్యులు నిపుణులు చెప్తున్నారు. ఇక ములుగు జిల్లాలో చాలా చోట్ల పాత గోడలు కూడా పడిపోయి, అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎక్కడ కూడా సంభవించలేదు. కొన్ని చోట్ల గోడలకున్న ఫోటోలు కింద పడిపోయి, ఇళ్లలో ఉన్నటువంటి సామగ్రి చిందరవందరగా కింద పడిపోయింది. దీంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కొన్ని సెకండ్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, అలాగే పక్కన పొరుగున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఇటు ఏపీలో విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే దీని గురించి ఎలాంటి భయపడాల్సిన పని లేదని, ఇలాంటి సహజమేనని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.